అంటే ఓన్లీ లవర్సే కాదు నా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమానా. చాలా కాలం తర్వాత ఒక సటిల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. జస్ట్ కొత్త వాళ్ళని కాకుండా ఒక మంచి మూవీ చూస్తానికి రండి ప్లీజ్. పీస్ల కోసం కాదన్నా, మంచి కంటెంట్ కోసం రండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ బెస్ట్. ప్లీజ్ హెల్ప్ us. మోక్ష ఆల్రెడీ చేసింది కానీ వంశీ has done it for the first time. బట్ చాలానే బాగా ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. Crying for Sidhu. అంటే థియేటర్ మీరు ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ ఉందా? మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సీన్ మీకు ఏంటి అంటే కళ్ళ ముందు ఇంకా ఏంటి అంటే ఒక పక్కింటి అబ్బాయి ఒక లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటది. అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమానా, ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీనా. అంటే ఓన్లీ లవర్సే కాదన్నా, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమానా. ఆ సెంటిమెంట్ సీన్ గానీ అసలు హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ మాత్రం నవ్వినా బాగుంటది, ఏడ్చినా బాగుంటది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. సో నాలాంటి వాళ్ళే కాదు, ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి అన్న. సాంగ్స్ కావచ్చు, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత మంచి సినిమా తీయాలంటే అసలు మామూలు విషయం కాదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అన్న, సినిమా అయితే చాలా బాగుంది. లోపల మాత్రం ఇంటోవర్డ్ అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. లిప్ కిస్ ల కోసం కాదన్న, మంచి కంటెంట్ కోసం రండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం కుక్ అని కొట్టినట్టు కొట్టిన మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఇప్పుడు మాకు ఉండాలి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్ పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో. మీ అందరు ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు. మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ షో కూడా అందరు బాగా ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఆ నమ్మకం ఉంది ఇది చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. Nobody with us just worked hard. Team has కూల్ గా తీసుకోండి, ఎందుకు అంత అరౌట్ చేస్తున్నారు? థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. I mean తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ was crying for Sidhu. అంటే థియేటర్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ ఉందా? మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా నవ్వుకున్నారు, బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ లాగా చూస్తాము. ఆడియన్స్ లాగా చూసాం. So that's we were like audience. We were like, oh son Sidhu. చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్, బాగా కాలేజ్. And the actors, not only Sidhu Dharani, 5 actors: Sudamma garu, Brahmaji garu, Pramodini garu, Chaitanya garu, Venkatesh garu, Divya garu, Sneha garu, all. And mana director garu, Akash garu, team, DOP, and Shashank garu. శశాంక్ గారు మ్యూజిక్, ప్రేమ్ గారి డిఓపి, విజువల్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ బెస్ట్. ప్లీజ్ హెల్ప్ us. అంటే సినిమా అనుకున్నానికన్నా బాగా వచ్చింది. అనుకున్నానికన్నా బాగా వచ్చింది. హైలైట్స్, డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. అలనాటి రామచంద్రుడు ఏంటి అంటే కొత్త మూవీ అని మాత్రం ఎవరు కాకుండా ప్లీజ్ గో అండ్ వాచ్. డైరెక్షన్ సూపర్. ప్రతి సీన్ మీకు ఏంటి అంటే కళ్ళ ముందు ఇంకా ఏంటి అంటే ఒక పక్కింటి అబ్బాయి ఒక లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటది. మీ లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటది. మీకు ఒక లైఫ్ వెళ్తున్నట్టు ఉంటది. ఒక లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటది కాబట్టి మీరు అందరు దాన్ని కనెక్ట్ అవుతారు. కామెడీ సూపర్. ఇట్స్ ఫన్ మూవీ. అదే చెప్తున్నాను, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ ఇది. ఫ్యామిలీ మొత్తం డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్ ఇన్ ద మూవీ. క్లైమాక్స్ మంచి హ్యాపీ ఎండింగ్ లైక్ అందరికి కావాల్సినట్టు ఒక మంచి స్మైల్ తో బయటకు వస్తారు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. గో అండ్ వాచ్ ఇట్. మొత్తం ఫ్యామిలీ. ఇట్స్ యూ రేటెడ్ మూవీ. మొత్తం ఫ్యామిలీ, చిన్న పిల్లల నుంచి పక్కా యూత్ అంటే ఏంటి, ఇక్కడ మన లవ్ స్టోరీనే కదా ఇది, అందరి లవ్ స్టోరీ ఇది. సైలెంట్ గా వచ్చింది. నాకు అడిగారండి మీరు. లేదండి, మరి నేను అంత సైలెంట్ గా ప్రేమించాను.
అండ్ మీ లైఫ్ కొత్త వాళ్ళు చేశారు కదా కామెడీ టైమింగ్ అని అంతా ఎలా అంత బాగుంటది అండ్ కామెడీ టైమింగ్ అనేది మీరు అదే చెప్తున్నాను, కొత్త వాళ్ళు వీళ్ళు అని చూడకండి, ఒక మంచి మూవీ చూడటానికి రండి, మీ ప్రతి పైసా మీకు వసూలు అవుతుంది. అంటే అంత సైలెంట్ గా లవ్ చేయాలంటే ఎలా వైలెంట్ గా వద్దు నా గురించి ఎందుకు కానీ లవ్ స్టోరీలు వీటికి. ఈ లైఫ్ స్టోరీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా అనిపించిందా ఏదైనా చూసే అదే చెప్తున్నాను, చూడండి మీరు చూసి మీరు చెప్పండి, నాదెందుకు? సినిమా మీద ఫోకస్ చేయాలి. అదే మూవీ పైన అడగనే చెప్తాను, నా లవ్ స్టోరీలు ఎందుకు కానీ. పక్కా హిట్ జస్ట్ కొత్త వాళ్ళని కాకుండా ఒక మంచి మూవీ చూస్తానికి రండి ప్లీజ్. రేటింగ్ ఎంత ఇస్తారా? 10 పక్కా 10. చాలా బాగుంది, డైరెక్షన్, యాక్టర్స్ అంతా కొత్త టీమ్, ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన మూవీ. సో చాలా బాగుంది. ఫాదర్ డాటర్ ఇమోషన్, మ్యూజిక్, బీజిఎం అన్ని బాగుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్ర. మీ లైఫ్ లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా? నా లైఫ్ లో కనెక్ట్ అయిందా? ఫాదర్ డాటర్ ఇమోషన్ అనమాట. బాండ్ ఏది యాజ్ అ డాటర్ నేనైతే ఏ బాండ్ షేర్ చేస్తాను ఫాదర్ తో, ఆ కనెక్షన్ నాకు చాలా బాగా హైలైట్స్. అదే చెప్పాను కదా, ఫాదర్ డాటర్ ఇమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఇవన్నీ హైలైట్స్. ముందుకే ఉన్నాను నేను. హైలైట్స్ అదే ఫాదర్ డాటర్ ఇమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అవన్నీ. సో మీరు వచ్చేసి మూవీ చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా గూస్ బంప్స్ ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరో హీరోయిన్ కదా, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కొత్త వాళ్ళలాగా అనిపించలేదు. ఇది యాక్చువల్లీ డెబ్యూ మూవీ. మోక్ష ఆల్రెడీ చేసింది, కానీ వంశీ హాస్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ చాలానే బాగా ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. మా సినిమా గురించి నేనే చెప్తే బాగోదండి. మీరు అందరూ మాతో పాటు చూసారు కాబట్టి రివ్యూస్ మీరు పిచ్చింగ్ చేసి చెప్పాలి. నాకైతే నచ్చింది సినిమా, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అలనాటి రామచంద్రుడు సినిమాలో నేను అభి క్యారెక్టర్ చేశాను. హీరో ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్, అంటే హీరో ఎక్కువ మాట్లాడు, మొహమాటస్తుడు. ఇప్పుడు ఇలా మీరు నలుగురు వచ్చి కెమెరా పెట్టగానే పారిపోతాడు. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఒరే వెళ్ళొద్దు, మాట్లాడాలి, కొంచెం ఆగు. సో అలాంటి క్యారెక్టర్ నాది. సపోర్టింగ్ రోల్ ఏంటంటే హీరోతో పాటు ఉండి వాడిని ఏదైనా లైఫ్లో చేయడానికి ఎంకరేజ్ చేస్తూ పుష్ చేస్తూ ఉండే క్యారెక్టర్ నాది. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మూవీ గురించి మీరు చాలా కాలం తర్వాత ఒక సటిల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు మనం చూసేట్లో మనం సినిమాని హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి కదా. కొంచెం టైం బ్యాక్ వెళ్ళి ఒక జెన్యూన్గా, ఒక ఇంట్రోవర్టెడ్ ఉండే అతను ఒక జెన్యూన్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ని క్యారీ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ద స్క్రీన్. అది మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి కదా, దీంట్లో డిఫరెంట్గా ఏముంది అంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాం. అంటే ఇంట్రోవర్ట్స్ ఉండేవాళ్ళు ఎవరికి నచ్చరు, మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అందరూ నాతో ఇంటరాక్ట్ అవుతారు, చూస్తారు. ఇప్పుడు నేను ఆ మూలకి వెళ్ళిపోయి నుంచున్నా అనుకోండి, మీకే నచ్చదు. అంటే మనం జనరల్గా ఎవరు ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే, జెన్యూన్గా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అది ఈ ఫిల్మ్లో యూనిక్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నచ్చరు. ఇప్పుడు ఎవరు మాట్లాడకుండా మొహం అలా పెట్టుకుని ఉంటే మనకు త్వరగా నచ్చరు కదా. కానీ వాళ్ళలో ఎంత జెన్యూనిటీ ఉంటుంది, ఒక్కసారి మనం వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి ఎలాంటి డైమెన్షన్ వాళ్ళలో కొత్త కోణం ఓపెన్ అవుతుంది అనేది ఈ ఫిల్మ్ లో బాగా ఎక్స్ప్లోర్ చేశారు. తప్పకుండా యూజ్ అవుతుందా? మీరు ఫిల్మ్ చూడండి, ఫిల్మ్ చూసి మీరు చెప్పాలి నాకు. అవునండి, వన్ సైడ్ లవ్ త్రూ అవుట్ క్యారీ అవుతుంది. ఆ వన్ సైడ్ లవ్ లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా అడ్వాన్స్ అయ్యి వన్ సైడ్ లవ్ కూడా ఎక్కువ కాలం చేయట్లా. మనం వెళ్ళి మనం ఎవరైనా నచ్చగానే టక్కని చెప్పేస్తున్నాం, అయితే ఓకే లేకపోతే లేదు అనే ఫీల్ లో ఉన్నాం కదా మనం ఈ రోజుల్లో ఎక్కువ. పాతకాలం వన్ సైడ్. ఆ పాతకాలం కూడా పాతకాలం అన్నట్టు కాదు, ఈయనకి ఉన్న ప్రాబ్లం వల్ల అది మనకు కొంచెం ఆ టైం బ్యాక్ అవుతుంది అనమాట. అంటే ఈయన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అవడం, ఈయన చెప్పలేడు ఎప్పటికీ. ఇంకా అమ్మాయి వచ్చి తిరిగి అర్థం చేసుకుని వీడిని వీడు నన్ను ఇష్టపడుతున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవడం తప్ప వీడు చెప్పే మనస్తత్వం కాదనమాట. అలాంటిది. కేక్ డ్రాలో ఉంటుంది చూడు పైన, ఏం లేదు డైరెక్ట్ నేను చెప్పిన కేక్ నాది. అలనాటి రామచంద్ర